కన్నా నేనున్నాను రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్స్ సేవలు. ఇప్పటి వరకు 40,000 మందికి పైగా పెద్దాసుపత్రుల్లో తరలింపు. నవజాత శిశువుల మరణాల నివారణ లక్ష్యంగా కార్యాచరణ అంట. నిజంగా ఉన్నాయా ఇవి? నేను ఎప్పుడు చూడలేదే. హైదరాబాద్లో అయితే నేను చూడలేదండి ఇంతవరకు. మరి గ్రామాల్లో ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ హైదరాబాద్లో అయితే నేను చూడలే ఇంతవరకు. దీంట్లో అంబులెన్స్లో వెంటిలేటర్ ఉంటుందంట, ఇంక్యుబేటర్ ఉంటుందంట. ఈ అంబులెన్స్లో ఏమేమి ఉంటాయంటే ఇంక్యుబేటర్, వెంటిలేటర్, సక్షన్ పరికరం, ఆక్సిజన్ సిలిండర్ డి టైప్, రెగ్యులేటర్, ఫ్లోమీటర్, హ్యూమిడిఫైయర్, పల్స్ ఆక్సిమీటర్తో మానిటర్, దీర్ఘకాల బ్యాక్టీరియా ఉన్న సిరంజి పంపు ఉంటాయంట. ఇవి ఎవరికి అవసరమయ్యా అంటే 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, ఊపిరితిత్తులు హృదయం పూర్తిగా అభివృద్ధి చెందకుండా పుట్టిన వారికి, జన్యుపరమైన లోపాలు ఉన్నవారికి, పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు ఉన్నవారికి, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇవి పనికొస్తున్నాయంటే. కానీ నేను ఎక్కడ చూడలే మరి ఇవైతే. మరి ఎంతవరకు ఉన్నాయో బయట మనకైతే తెలియదు, కానీ నేనైతే ఎక్కడ చూడలే ఇవి. నవజాత శిశువుల సంరక్షణలో రాష్ట్రం మరో ముందడుగు సాధించిందంట. ఇప్పటివరకు తేబోతున్నారా? ఓకే. సో అత్యాధునిక పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్స్ సేవలను ఆధునీకరించింది. పసికందుల మరణాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ నియోనాటల్ వెంటిలేటర్లను నియోనాటల్ ఇన్క్యుబేటర్లతో అప్గ్రేడ్ చేసిందంట. దీనికోసం అదనంగా 9.2 కోట్లు వెచ్చించింది. ఈ అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు అందుబాటులో తెచ్చింది. ఇప్పటివరకు వీటి ద్వారా దాదాపుగా 40,000 మందిని పెద్ద హాస్పిటల్కి తరలించడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న 280 మంది నవజాత శిశువులను కాపాడగలిగినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. మంచి విషయం యాక్చువల్లీ ఇదైతే. అంటే ఎందుకంటే అన్ని చోట్ల ఈ ఫెసిలిటీస్ సరిగా ఉండవు కాబట్టి ఇలాంటివి ఉండటం మంచి విషయమే. కాకపోతే నేనైతే ఇంకా చూడలేదు, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు కూడా ఇంకా అనిపించట్లేదు నాకు. ఇప్పటివరకు ఇవి ఒక 33 తీసుకొచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా 33 అంటే జిల్లాకు ఒకటి. మరి జిల్లాకు ఒకటి అంటే ఏ మూలకి వస్తాయండి ఇవి? సో మరి వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో ఒకటి గుడ్డిలో మెల్ల అంటారు కదా, నథింగ్ బట్ సంథింగ్ అన్నట్టు ఏదో ఒకటి తీసుకొచ్చారు, కొంత మంచి విషయమే. సో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందుల్ని సరైన వైద్య సదుపాయాన్ని పెద్ద ఆసుపత్రికి తరలిస్తే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు చెప్తున్నారు. సో నెలలు నిండకుండా బరువు తక్కువతో పుట్టిన శిశువులను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇవి బాగా ఎక్కువ వింటున్నాం మనం. ఏమంటారు ఆ పదం ఏంటో తెలియదు నాకు. నెలలు నిండకుండా ముందే పుట్టేస్తారు కదా పిల్లలు. సో కొంతమంది ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ వింటున్నా 7th మంత్లో, 6th మంత్లో, 8th మంత్లో డెలివరీ పుట్టేస్తున్నారు పిల్లలు చాలామంది. ఎక్కువ వినపడుతున్నాయి అవి. తర్వాత అన్ని ఆర్గాన్స్ సరిగా ఫామ్ అవ్వలేదని పిల్లల్ని ఒక బాక్స్లో పెట్టి ఉంచుతారు, ఇన్క్యుబేటర్ బాక్స్లో. ఇట్లాంటివి ఎక్కువ వింటున్నాం ఈ మధ్య. మరి వీటికి కారణాలు ఏంటో తెలియదు, కానీ చాలా ఎక్కువ వింటున్నాం. సో వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంకా ఆ పిల్లల్ని. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు ఉన్నా వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ప్రాణాలను కూడా కబళిస్తాయంట. ఇటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.5 కోటి మంది పుడుతున్నారంటండి. ఇందులో సుమారు 35 లక్షల మంది ఇండియాలోనే పుడుతున్నారంట. అబ్బో. సో దేశంలో ప్రతి 8 మంది పిల్లల్లో ఒక పిల్లలు నెల నిండకుండా, అంటే 8 మంది పుడితే ఆ 8లో ఒకళ్ళు నెల నిండకుండానే పుట్టేస్తున్నారంట. సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది, తెలంగాణలో నెలలు నిండకుండా బరువు తక్కువగా పుట్టే చిన్నారులు సుమారు 63,000 నుంచి 93,000 మంది ఉంటారని అంచనా. ఇదంతా అంటే ఈ లెక్క ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేసిన లెక్క, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కౌంట్ చేశారనేది తెలియదు మరి. సో నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన దగ్గర నుంచి 28 రోజుల మధ్య వయసు ఉన్నవారు. అత్యవసర సందర్భాల్లో వారిని పెద్ద ఆసుపత్రులకు తరలించాల్సిన సందర్భాల్లో సుమారు 82.6% మంది సొంత ఖర్చుతో ప్రైవేట్ వాహనాలను తీసుకెళ్తున్నారంట. ప్రస్తుతం 108 వాహనాలు ఉన్నప్పటికీ వీటిలో నియోనాటల్ ఇన్క్యుబేటర్, ప్రత్యేక వెంటిలేటర్ వంటి పరికరాలు లేవు. సాధారణ అంబులెన్స్ పెద్దవారు లేదా సాధారణ పిల్లలు అత్యవసరాలకు మాత్రమే సరిపోతుంది. కానీ కొత్తగా పుట్టిన శిశువులకు శరీర వ్యవస్థ అంటే వీళ్ళకి రెస్పిరేటర్, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉంటుంది. సో వీళ్ళకి 108లో ఉండే ఫెసిలిటీస్ సరిపోవు అన్నమాట. సో ప్రభుత్వం నియోనాటల్ అంబులెన్స్ అందుబాటులో తీసుకొచ్చింది. రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటును 12కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవజాత శిశు మరణాల రేటు తెలంగాణలో ప్రతి 1000 మందికి 16.8గా ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అయ్యయ్యో, అంటే మన తెలంగాణలో 1000 మంది పుడితే దాంట్లో దాదాపుగా 17 మంది చనిపోతున్నారంటండి.
ఇక ఈ తరలింపు ఈ ఆక్సిజన్లో ఈ అంబులెన్స్లో ఏంటయ్యా స్పెషల్ అంటే ఇందులో బేబీని తీసుకెళ్లే సమయంలో తరలింపు సమయంలో ఆక్సిజన్ సరఫరా, తర్వాత ఉష్ణోగ్రత, స్టెరైల్ వాతావరణం తప్పనిసరిగా ఉంటుందంట. సాధారణ అంబులెన్స్లో డ్రైవర్, రెగ్యులర్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ మాత్రమే ఉంటారు. కానీ ఈ నియోనాటల్ అంబులెన్స్లో శిశు సంరక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సును లేదా పీడియాట్రిక్ సపోర్ట్ సిబ్బంది కూడా ఉంటారట. ఇవన్నీ అవుతాయా? ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ దాకా అవుతాయా అండి? నాకైతే డౌటే. ఇక 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సాంకేతిక సహాయకులను వీటి సేవల్లో వినియోగిస్తారు. నవజాత శిశువులు కూడా ఈ నైపుణ్యం కలిగిన సాంకేతిక సహాయకులు సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఉండడం విశేషం. 108లో తరలింపు సమయంలో శిశువులు ఆక్సిజన్ లోపం, హైపోథర్మియా అంటే చలి వల్ల శరీరం వేడి తగ్గిపోవటం కారణంగా మృతి చెందే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుందంట. ఈ అంబులెన్స్లో అవసరమైన వైద్య పర్యవేక్షణ, ఉష్ణోగ్రత నియంత్రణ, వెంటిలేషన్ అందించడం వల్ల శిశువు బతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ అంబులెన్స్లో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్లు శిశువులకు తక్కువ ఒత్తిడితో శ్వాస అందిస్తాయి. తద్వారా ఊపిరితిత్తులకు హాని లేకుండా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. ఇది తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న శిశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నియోనాటల్ ఇంక్యుబేటర్లు శిశువులకు రక్షిత వాతావరణం అందిస్తాయి. తగిన ఉష్ణోగ్రత, తేమ కూడా కల్పిస్తాయి. ఆక్సిజన్, ఐవీ ఫ్లూయిడ్స్, ఐసీయూ మానిటరింగ్ వంటి అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయంట. మల్టీ పారామీటర్ మానిటరింగ్ సిస్టమ్స్ హార్ట్ రేట్, శ్వాస, ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తుంది. రెగ్యులర్ అంబులెన్స్లో సాధారణ స్ట్రెచర్లో శిశువులను పెట్టడం వల్ల వాహనాల కదలికల కారణంగా ప్రమాదం ఉంటుంది. ఈ నియోనాటల్ అంబులెన్స్లో ఇంక్యుబేటర్ ఒకటి, తర్వాత షాక్ అబ్జార్బింగ్ సిస్టమ్తో ఉంటుందంట. ఇది శిశువును కదలికల నుంచి రక్షిస్తుంది. సో ఇవన్నీ యాక్చువల్గా అయితే చాలా బాగున్నాయి. అంటే నిజంగా ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనకి తెలంగాణలో సంవత్సరానికి ఒక 1000 మంది పిల్లలు పుడితే దాంట్లో దాదాపుగా 16.8 అంటే ఆన్ అండ్ యావరేజ్గా 17 మంది పిల్లలు చనిపోతున్నారంట. సో వీటి వల్ల వాళ్ళకి కొంత రక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఎంతవరకు అందుబాటులోకి వస్తాయనేది చూడాలి మనం. ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వాల్లో చెప్పే ఒకటి, జరిగే ఒకటి ఉంటాయి. అందులోనూ వైద్యం అంటే నిర్లక్ష్యం, అందులోనూ పిల్లల వైద్యం అంటే మరింత నిర్లక్ష్యం మన దగ్గర. కాబట్టి ఈ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చి పిల్లలకి సక్రమమైన ట్రీట్మెంట్ వీళ్ళు చెప్పిన స్థాయిలో జరిగితే జరిగింది అనుకోవాలి మనం. నాకైతే అంత పెద్ద నమ్మకం ఏం లేదు దీని మీద జరుగుతాయని. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి. కాంగ్రెస్ అని నేనేమంటలేదు, బీఆర్ఎస్ ఎవరు వచ్చినా వాట్ ఎవర్ ఇంతే.